హలో ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో గోల్డ్ మరియు సిల్వర్ ఈటీఎఫ్స్‌లో ఎలా ఇన్వెస్ట్ చేయాలో ప్రాక్టికల్లీ తెలుసుకుందాం. 18+ ఏజ్ వాళ్ళు డీమాట్ అకౌంట్‌లో సైన్ అప్ అయ్యి, కేవైసీ డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేస్తే మీ డీమాట్ అకౌంట్ వెరిఫికేషన్ అవుతుంది. వెరిఫికేషన్ ప్రాసెస్‌లో మీ పాన్ కార్డ్ డీటెయిల్స్ మరియు ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఇవ్వాల్సి వస్తుంది. నేను ఈ వీడియో కోసం జీరోదా డీమాట్ అకౌంట్‌ని యూజ్ చేస్తున్నాను. జీరోదా యాప్‌ని మీరు ప్లే స్టోర్‌లో ఈజీగా డౌన్‌లోడ్ చేసుకోగలరు. సో, యాప్ ఇన్‌స్టాల్ చేసిన తర్వాత జీరోదా ఇది ఇలా కనిపిస్తుంది అకౌంట్ డీటెయిల్స్ అవన్నీ. తర్వాత మీరు అకౌంట్ బ్యాలెన్స్ యాడ్ చేసుకోవాలి. అది యూపీఐ ద్వారా గానీ, బ్యాంక్ అకౌంట్ ద్వారా గానీ. తర్వాత నేను ఈటీఎఫ్ లిస్ట్ ఇలా చేశాను. నేనిప్పుడు టాటా గోల్డ్ ఈటీఎఫ్, టాటా యొక్క గోల్డ్ అండ్ సిల్వర్ నేను ప్రీవియస్ వీడియోస్‌లో చెప్పినట్టు గోల్డ్ ఈటీఎఫ్‌ని కొనబోతున్నాను. దాని ప్రైజ్ వచ్చి ఒక్క క్వాంటిటీకి ₹10.79 అంటే మీకు 1 క్వాంటిటీ ₹10 సమ్ పైసాకు దొరుకుతుంది. అండ్ మీరు ఇక్కడ క్వాంటిటీ కూడా చేంజ్ చేసుకోగలరు. ఇక్కడ నేను 5 క్వాంటిటీస్‌కి ఇక్కడ కిందనున్న రిఫ్రెష్ బటన్ క్లిక్ చేస్తే మీ అమౌంట్ అవైలబుల్ అమౌంట్ చూపిస్తుంది. మరియు మీరు ఎంత క్వాంటిటీ కావాలంటే అంత క్వాంటిటీ మీరు నెలకి ఎస్ఐపి కూడా చేసుకోవచ్చు. లేదంటే ఒక అమౌంట్ ఇచ్చుకొని మీరు ఈజీగా పర్చేజ్ చేసుకోగలరు. నేను అమౌంట్ చేంజ్ చేసి చూపిస్తున్నాను. సో దట్ నా అకౌంట్ బ్యాలెన్స్ ఇక్కడ 1200 సంథింగ్ ఉన్నది. సో దట్ 10 క్వాంటిటీస్ నేను పర్చేజ్ చేయాలనుకుంటున్నాను. సో స్వైప్ చేశాను. సో కంప్లీట్ అయిపోయింది నా పర్చేజ్. 10 క్వాంటిటీ టాటా గోల్డ్ ఈటీఎఫ్‌లో నేను ఇన్వెస్ట్ చేశాను. నెక్స్ట్ మనం సిల్వర్ ఈటీఎఫ్‌ని ఎలాగా పర్చేజ్ చేసుకోవాలో చూసుకుందాం. ఇక్కడ టాటా సిల్వర్ కిందన ఉన్నది. దాని మీద నేను క్లిక్ చేస్తున్నాను. ఒక క్వాంటిటీ ₹12 ఇక్కడ 12 సంథింగ్. నేను 5 ఇక్కడ 5 ఎంట్రీ చేశాను. అంటే హౌ మెనీ క్వాంటిటీ యూ నీడ్ ఇక్కడ ఎంట్రీ చేయాలి. 10 అయితే చేంజ్ చేసుకోవచ్చు. 11 అయితే మీకు ఎంత అమౌంట్ ఉందో దాన్ని బట్టి రిఫ్రెష్ చేసి చూపిస్తుంది. మీ అవైలబుల్ అమౌంట్ ఎంతున్నది. సో దట్ మీరు యాడ్ చేసుకోవచ్చు. సో నేనిక్కడ 5 క్వాంటిటీ డెమో కోసం మళ్ళీ 50 క్వాంటిటీ చేయడం జరిగిందిక్కడ. తర్వాత వెరిఫికేషన్ ఇక్కడ స్వైప్ టు బై ఉంటుంది. మీరు కరెక్ట్‌గా చూసుకొని మీకు అకౌంట్ బ్యాలెన్స్ ఎంతుందో ఇక్కడ క్వాంటిటీ ఇస్తే పర్చేజ్ అయిపోతుంది.